గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మనీ మాస్టర్ క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్స్లో ఇవాళ ఒక అనూహ్యమైన రీబౌండ్ మనం చూసాం మిడ్ సెషన్ తర్వాత. అంతకంటే ముందు ఇవాళ ఉదయం జరిగిన కొన్ని పరిణామాలు మనం మాట్లాడుకుందాం. మార్కెట్ ప్రారంభమైన తర్వాత ఆయిల్లో ఒక అనూహ్యమైన జంప్ మళ్ళీ మనం చూస్తున్నాం. ఆయిల్ ప్రైజెస్ ఓవర్ 10% యాజ్ ట్రంప్స్ ఇరాన్ వార్ స్పీచ్ స్టోక్స్ ఫియర్ ఆఫ్ ఫర్దర్ ఎస్కలేషన్. మనకు ఆయిల్ 10.5% మేర జంప్, బ్రెంట్ క్రూడ్ దాదాపు 8% మేర పెరిగి మళ్ళీ $110 మార్క్ని క్రాస్ చేయడం అయితే చూస్తున్నాం. బికాజ్ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరింత ట్రంప్ థ్రెటన్స్ టు హిట్ ఇరాన్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ జోల్డ్స్ గ్లోబల్ స్టాక్స్, బాండ్స్ అండ్ ఆయిల్. అటువైపు ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అమెరికా తాము హ్యూమిలేట్ చేసిన దాన్ని అంతకంత మూల్యాన్ని చెల్లించుకునే వరకు, అమెరికా మా ముందు మోకరిల్లేంత వరకు మేము కూడా వెనక్కి తగ్గము అని చెప్పి అటు ఇరాన్ కూడా భీష్మ ప్రతిజ్ఞ చేస్తోంది. సో ఇద్దరు మధ్య మిగిలిన దేశాలన్నీ కూడా అట్టుడిగిపోతున్నాయి. మిగిలిన దేశాలన్నీ కూడా తీవ్రమైన ఇబ్బందుల్లోకి ఈ మూడు దేశాలు కలిసి ప్రపంచాన్ని ఆర్థిక కష్టాల్లోకి, ప్రపంచాన్ని అంతటికీ వృద్ధిని చాలా తీవ్రమైన కష్టాల్లోకి నెడుతున్నారని చెప్పి మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. గోల్డ్ అనూహ్యమైన పరిణామాల నేపథ్యంలో మళ్ళీ వార్ ఫియర్స్ ఉన్నాయి. మనకి ఆయిల్ పెరుగుతోంది. సో దీంతో మళ్ళీ గోల్డ్లో ఒక 3.5% డౌన్, 4,623 దగ్గర గోల్డ్, సిల్వర్ కూడా $71 బిలో 7% మనకు వీక్నెస్ చూసాం సిల్వర్లో. అటు క్రిప్టో కరెన్సీస్ కూడా $66,000 దగ్గర బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది. 3% మేర ఎథర్, 5.5%, సొలానా 7% మేర. మెజారిటీ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్ అన్నీ కూడా కొద్దిగా బలహీనంగా అయితే ఉన్నాయి. ఇవాళ మన మార్కెట్స్లో చూస్తే నిఫ్టీ ఇవాళ ఒక దశలో కనిష్ట స్థాయి దగ్గర, అంటే మార్కెట్ ఓపెనింగ్ నుంచి వీక్నెస్ చూసాం. ఒక దశలో 11 లక్షల కోట్ల రూపాయల వరకు మార్కెట్ క్యాప్ తగ్గింది. అక్కడి నుంచి మెల్లిమెల్లిగా మనకు పెరుగుతూ 22,261 లెవెల్స్ నుంచి షార్ప్ రైజ్, మనం నష్టాలన్నింటినీ కూడా రికవర్ చేస్తూ లాభాల్లోకి రావడం అయితే చూసాం. ఫైనల్గా 33-34 పాయింట్ల లాభంతో 22,713 పాయింట్ల దగ్గర నిఫ్టీ క్లోజ్ కావడం. సెన్సెక్స్ 185 పాయింట్ల లాభపడి 73,319 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ మనకి 100 పాయింట్ల లాభంతో 51,548 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మేజర్గా మనం గమనించాల్సి వస్తే టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలో కూడా మనకు మంచి మొమెంటం కనిపించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొన్న ఫారెక్స్ ట్రేడ్కి సంబంధించి బ్యాంకుల మీద ఉక్కుపాదం మోపిన తరుణంలో రూపీ ఇవాళ సడన్ రీబౌండ్ అయింది బాగా. మనకి ఒక రకంగా రూపీ రీబౌండ్ అవుతే ఐటీ స్టాక్స్ నష్టపోవాలి. ఎందుకంటే మనం వీళ్ళు సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేస్తారు, అక్కడి నుంచి వచ్చే కాంట్రాక్ట్స్ అన్నీ కూడా మనకి డాలర్స్లో వస్తాయి. కాబట్టి డాలర్ విలువ పడిపోతే, రూపీ విలువ పడిపోతే వీళ్ళకి నెగిటివ్ అవుతుంది. కాకపోతే ఇవాళ అనూహ్యంగా రూపీ కూడా దాదాపు 2% మేర రికవర్ అయిపోయింది. అయినా కూడా ఐటీ స్టాక్స్ అన్నింటిలో కూడా మొమెంటం మనకు కనిపించింది. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఐటీ స్టాక్స్లో ఒక ఉత్సాహం మళ్ళీ, ఎందుకంటే చీపర్ వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతున్నాయి కాబట్టి కొద్దిగా ట్రై చేయవచ్చు అని చెప్పి ఇవాళ హెచ్సిఎల్ టెక్ 3.5%, టెక్ మహీంద్రా 2.6%, ఇన్ఫోసిస్ 2%, విప్రో, టాటా కన్స్యూమర్, టీసీఎస్ ఇవాళ లాభపడిన మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ అన్నీ కూడా ఫస్ట్ ఐటీ రిలేటెడ్ స్టాక్సే ఉన్నాయి. ఇది హీట్ మ్యాప్లో బాగా నష్టపోయిన స్టాక్స్ జాబితాలో ఏషియన్ మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఎటర్నల్, సన్ఫార్మా లాంటి స్టాక్స్ ఉన్నాయి. ఎందుకంటే ఏషియన్ పెయింట్స్కి ఇది ఫస్ట్ హిట్. ఏషియన్ పెయింట్స్, ఇండిగో ఇలా పెయింట్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా నష్టపోతాయి కాబట్టి ఈ హీట్ మ్యాప్లో ఇలాంటి సినారీ అయితే మనం చూస్తున్నాం. లాస్ట్ 1 మంత్ పరంగా చూస్తే హెచ్డిఎఫ్సి లైఫ్ దాదాపు 20%, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ దాదాపు 19%, బజాజ్ ఫిన్సర్ 15%. లాస్ట్ 1 మంత్లో హీట్ మ్యాప్ డేటా. ఇందులో కూడా టెక్ మహీంద్రా 7% మేర, హెచ్సిఎల్ టెక్ 2.5% మేర, ఇన్ఫోసిస్ 1% వరకు లాభపడడం అయితే మనం చూడవచ్చు. ఇవి కాకుండా మనకి మిగిలిన స్టాక్స్లో నిఫ్టీ 500 బాస్కెట్లో లేటెంట్ వ్యూ దాదాపు 20%, ఓలా ఎలక్ట్రిక్ మనకి మార్చి నెలలో మంచి వీటికి డిమాండ్ బాగా వచ్చింది ఓలాకి. బికాజ్ ఈ ఆయిల్ ఇష్యూస్ నేపథ్యంలో జనాలు మళ్ళీ పెట్రోల్ ఈ బైక్స్ని డంప్ చేసి మళ్ళీ బ్యాటరీ వెహికల్స్ వైపు కొద్దిగా ఆసక్తి చూపించిన తరుణంలో ఓలా ఎలక్ట్రిక్లో ఇవాళ కొద్దిగా జంప్ అయి చూసాం. టాటా కెమికల్స్, కార్బోరాండమ్, యూనివర్సల్, బిర్లా సాఫ్ట్లో వాళ్ళ లాభాలు కనిపించాయి. అలాగే మనకి నష్టపోయిన స్టాక్స్ జాబితాలో చూస్తే యాక్చువల్ కెమికల్స్, కరూర్ వైశ్య బ్యాంక్ 6.5%, యునైటెడ్ బ్రివరీస్, పేజీ ఎలక్ట్రోప్లాస్ట్, క్యాప్రీ గ్లోబల్ లాంటి స్టాక్స్లో కొద్దిగా బలహీనత అయితే మనకు కనిపించింది. ఇవాళ మేజర్గా మార్కెట్స్ పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ మనకు మిడ్ సెషన్ తర్వాత ఎఫ్ఐ బయింగ్ ఒకటి మనకు మార్కెట్స్లో కనిపించింది. ఎఫ్ఐ డేటా చూస్తే మనకి బై వాల్యూ దాదాపు 11,000 కోట్ల రూపాయల, 10,200 కోట్ల రూపాయల మేర బై చేశారు. సెల్ వాల్యూ దాదాపు 19,428 కోట్ల రూపాయల మేర సేల్ చేశారు. మేబీ ఫస్ట్ సేల్ చేసి తర్వాత బై చేశారేమో చూడాలి. బట్ ఫైనల్గా అయితే నెట్ వాల్యూ 9,000
crores, 9,230 crores దాకా నెట్ చూస్తే మాత్రం సెల్లర్స్గానే ఉన్నారు. అటు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ మాత్రం 6,709 crores ఆఫ్ మనకి మా అమౌంట్ని మార్కెట్స్లో పంప్ అయితే చేశారు. డిఐ బయింగ్ పరంగా మనం చూసినట్టయితే మేబీ మిడ్ సెషన్ తర్వాత కొద్దిగా బయింగ్ రావడం వల్ల మార్కెట్స్లో ఇవాళ రీబౌండ్ అయితే వచ్చింది. మార్కెట్స్ ఇవాళ స్పెసిఫిక్గా పెరగడానికి ఇదే రీజన్ అని అనుకోవడానికి ఏం లేదు, కానీ మోస్ట్లీ ఎఫ్ఐ బయింగ్ అనేది అనుకుంటున్నాం. రూపీ రికవర్ అవ్వడం కూడా వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. గత 12 సంవత్సరాలు ఎప్పుడూ లేని విధంగా షార్పెస్ట్ సింగిల్ డే రైజ్ ఇవాళ రూపాయి 1.8% లాభపడి 93 రూపాయల దగ్గర మనకి క్లోజ్ అవ్వడం అయితే చూసాం. ఆయిల్ ప్రైస్ పీక్లో ఉన్నాయి. ఎఫ్ఐ సెల్లింగ్ మనకి కొనసాగుతూనే ఉంది 22-23వ సెషన్లో కూడా. సో ఇవన్నీ కూడా మేజర్ రీజన్స్. ఇవాళ మార్నింగ్ మనకి మార్కెట్స్ పడడానికి రీజన్ అదే, వితౌట్ ఎనీ డౌట్ డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఉదయాన్నే మార్కెట్స్ స్టార్ట్ అవ్వక ముందే ఆయన 2 గంటల ముందు చేసిన ప్రకటనలు మేజర్గా మార్కెట్స్ ఇవాళ ఈ స్థాయిలో పడి మళ్ళీ రికవర్ అవ్వడానికి కూడా కారణమయ్యాయి. రూపీ ఇవన్నీ మాట్లాడుకున్నాం. జెఫ్రీస్ యాడ్స్ సాయి లైఫ్ సైన్సెస్ ఇంక్రీజ్ వెయిట్ ఇన్ 3 బ్యాంక్ స్టాక్స్ ఇన్ లేటెస్ట్ మోడల్ పోర్ట్ఫోలియో ట్వీక్. దీనికి తోడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద బ్రోకరేజ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ వెయిట్ ఇన్ ఇండియాస్ లార్జెస్ట్ లెండర్. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యాస్ ఇంక్రీజ్డ్ వెయిట్ ఇన్ లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ లెండర్. అలాగే యాక్సిస్ బ్యాంక్, ఈ 3 బ్యాంకుల్లో కూడా తమ వెయిటేజ్ని అయితే పెంచింది మనకి జెఫ్రీస్. అలాగే నిఫ్టీ వాల్యుయేషన్స్ నియర్ ప్రీ కోవిడ్ యావరేజ్ సేస్ జెఫ్రీస్ ట్వీక్స్ స్టాక్ పోర్ట్ఫోలియో. ఆల్రెడీ ఇవన్నీ మాట్లాడుకున్న అంశాలే మనకి. నోమరా డౌన్ గ్రేడ్స్ ఇండియన్ స్టాక్స్ టు న్యూట్రల్ ఫ్రమ్ ఓవర్ వెయిట్, సజెస్ట్ షిఫ్టింగ్ టు కొరియా అండ్ చైనా. సో ఇదొక నెగిటివ్ ఫ్యాక్టర్ అయితే మనకి. పవరికా ఇవాళ లిస్ట్ అయింది 7% డిస్కౌంట్తో మార్కెట్స్లో లిస్ట్ కావడం చూసాం. కర్ణాటక బ్యాంక్ స్టాక్స్ 6% మేర నష్టపోయింది ఇవాళ. ఆఫ్టర్ లెండర్స్ Q4 డిపాజిట్స్ రైజ్ అండ్ అడ్వాన్సెస్ అప్ టు 7%. సో బిజినెస్ అప్డేట్ డేటా వీళ్ళు అయితే ఇచ్చారు. ఈ అప్డేట్లో భాగంగా మనకి కాసా రేషియో, కాసా డిపాజిట్స్ 36,621 crores ఫర్ ద 4th quarter ఉన్నాయి. ఇది వెన్ కంపేర్ టు ద లాస్ట్ ఇయర్ ఒక 10% దాకా వృద్ధి మాత్రం నమోదైంది. గత కొద్ది రోజు కొద్దిగా మనకి లాస్ట్ 1 month నుంచి కర్ణాటక బ్యాంకు 8% మేర పెరిగింది. అలాగే ఈ 2026లో 6% మేర పెరగడం అయితే చూసాం. లాస్ట్ 1 yearలో 22% మేర, లాస్ట్ 3 yearsలో 62% మేర పెరిగింది. కొద్దిగా ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ సినారియో అనుకోవచ్చు కర్ణాటక బ్యాంకులో. ఇండియా లుక్స్ టు టర్న్ ఎల్పీజీ ఇంపోర్ట్ క్రైసిస్ ఇంటూ పుష్ ఫర్ పైప్డ్ గ్యాస్. ఆల్రెడీ మనం దీని గురించి 2-3 సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఈ పైప్డ్ గ్యాస్ కోసం ఎల్పీజీ కాకుండా పైప్డ్ న్యాచురల్ గ్యాస్ని మరింతగా కనుక తీసుకొచ్చినట్టయితే ఎల్పీజీ మీద ఆధారపడడానికి భవిష్యత్తులో ఇలాంటి సినారియోస్ ఏవి ఎదురైనా సరే ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ దిశగా అడుగులైతే వేస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ షేర్ సర్జ్ 17% ఇన్ 2 days ఆన్ స్ట్రాంగ్ మార్చ్ పర్ఫార్మెన్స్. డైలీ ఆర్డర్స్ దాదాపు 1000 యూనిట్లకు పైగా. వెన్ కంపేర్డ్ టు ఫెబ్, మార్చ్లో దాదాపు 150% మేర రిజిస్ట్రేషన్స్ పెరిగాయని చెప్పి కంపెనీ చెప్పిన తరుణంలో ఇది కొద్దిగా ఓలా ఎలక్ట్రిక్ తాత్కాలికంగా అయితే ఇది ఒక ఊరటనిచ్చే అంశంగా ఉంది. ఆశీష్ ధావన్ పోర్ట్ఫోలియోలో స్టాక్ ఆర్పిఎస్జీ వెంచర్స్ 84% మేర పెరిగింది గత 6 రోజుల కాలంలో. చిన్నవి ఈ స్టాక్స్ అన్ని కూడా బికాస్ ఆఫ్ ఐపీఎల్ క్రికెట్ టీం లక్నో సూపర్ జైంట్స్ ఉండడము. యునైటెడ్ స్పిరిట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విలువ దాదాపు 16,600 కోట్ల రూపాయలకు అమ్ముడైన తరుణంలో పరోక్షంగా దీనికి కూడా వాల్యూ పెరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఈ స్టాక్లు అయితే జంప్ అయితే చూసాం. బట్ ఎంత ఫాస్ట్గా పెరుగుతాయి అంతే ఫాస్ట్గా ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి కేవలం ఆశీష్ ధావన్ గారు కొన్నారని చెప్పి మనం కొంటే మాత్రం ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. కొద్దిగా ఇలాంటి స్టాక్స్లో ఎప్పటికెప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటపడటం మంచిది. బాష్ స్టాక్ ఒక 2 రోజుల్లోనే 12% మేర పెరిగింది. బాష్ గత ఏడాది కాలం నుంచి అవుట్ పర్ఫామ్ చేస్తూనే ఉంది. వెన్ కంపేర్డ్ విత్ మార్కెట్ దాదాపు 15% మేర మనం లాభపడడం అయితే చూసాము. GST 2.0 నేపథ్యంలో ఆటో సెగ్మెంట్లో కొద్దిగా మొమెంటం బిల్డప్ అయింది. సో బాష్ ఆటో సెగ్మెంట్ నుంచి వీళ్ళకి డిమాండ్ రాబోతుందనే ఉద్దేశం అంచనాల నేపథ్యంలో మోతీలాల్ ఓస్వాల్ దీనికి ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చింది బాష్కు సంబంధించి. దాంతో ఇవాళ కొద్దిగా స్టాక్లో మనం ఒక పాజిటివ్ మొమెంటం అయితే చూసాము. బన్సాల్ వైర్ హిట్ 10% అప్పర్ సర్క్యూట్ ఆన్ రికార్డ్ FY26 సేల్స్. Q4 వాల్యూమ్ ఒక 20% మేర పెరిగిందన్నది కూడా ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే నిఫ్టీ ఫార్మా వరుసగా 4వ రోజు కూడా క్షీణించింది. సింగ్స్ 4% యాజ్ న్యూ US టారిఫ్స్ రిస్క్ మౌంట్. సో ఇవి మేజర్గా ఈ హాలిడే రోజున, ఎందుకంటే రేపు గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్కెట్స్ సెలవు, తర్వాత లాంగ్ వీకెండ్లో మనం ఉంటాం కాబట్టి మార్కెట్స్లో పెద్దగా మనం ఏదైనా యాక్టివిటీ జరిగినా కూడా మనం ఇప్పుడు చేయగలిగింది అయితే ఏమీ లేదు. ఈ 3 రోజుల పాటు డొనాల్డ్ ట్రంప్ గారు శుక్ర శని ఆది 3 రోజులు ఉన్నాయి. ఈ రోజు రాత్రి కూడా గడవాలి. ఈ 3-3.5 రోజులు మళ్ళీ ఎల్లుండి మార్కెట్ స్టార్ట్ అయ్యేదాకా ఈ 4 రోజుల్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి సో 3 రోజులు రిలాక్స్ అవ్వండి, 3 రోజులు చిల్ అవ్వండి. మార్కెట్స్ పెద్దగా చూసినా కూడా మనం వరీ అయినా కూడా దానివల్ల ఎలాంటి ఇది
లేదు కాబట్టి ప్రశాంతంగా ఉండి సోమవారం పొద్దున మళ్ళీ పేపర్ ఓపెన్ చేసుకుని ఆర్ఎల్సీ కార్యక్రమాన్ని చూసి అప్పటి వరకు ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా చిల్ అవుట్ అవ్వడం మంచిది, డొనాల్డ్ ట్రంప్ని పెద్దగా పట్టించుకోకుండా. థ్యాంక్ యూ సో మచ్.